ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము అపోస్తల కార్యములో 1వ అధ్యాయము 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును, మన విమోచకుడును, మన రక్షకుడును, మన కొరకు త్వరగా రాబోతున్నటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైనటువంటి నామములో శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, స్తోత్రం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. షాలోమ్, మారనాథ. ప్రభు ఈ దినమంతా మిమ్మల్ని అద్భుతంగా నడిపించాలని కోరుకుంటున్నాను. మీ ప్రార్థనా విషయాలు దయచేసి మాకు తెలియజేయండి. మీ కొరకు మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రార్థించాల్సినటువంటి భారము దేవుని సేవకునిగా నా మీద ఉంది కనుక ప్రార్థిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాడిని అవుతాను అని భక్తుడైనటువంటి లేకపోతే ప్రవక్త అయినటువంటి సమూయేలు చెప్పిన మాట మనం మర్చిపోకూడదు. ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే, అది ఆజ్ఞాతిక్రమమే. ఎడతెగక ప్రార్థన చేయడి అనేటువంటి దైవాజ్ఞను మనం అతిక్రమిస్తున్నాం. ఉపవసించడం లేదు, ప్రార్థన చేయడం లేదు, పాపం చేస్తున్నట్టే. నువ్వు దొంగతనం చేయకపోవచ్చు, మోసం చేయకపోవచ్చు, నరహత్య చేయకపోవచ్చు, వ్యభిచారం చేయకపోవచ్చు, నేను మంచోడని నిన్ను సమర్థించుకోవచ్చు, కానీ దేవుడిచ్చినటువంటి ప్రార్థన పిలుపుకు లోబడకపోవడం అనేది కూడా తప్ప. యెషయా గ్రంథము 22వ అధ్యాయంలో మనం గమనిస్తే వారిని దేవుడు పిలిచాడట, ఉపవాసం ఉండమని అన్నాడట, కానీ వాళ్ళు నిర్లక్ష్యం చేశారట. మీ ఈ పాపానికి దోషానికి పరిహారం లేదని చెప్పాడు. సరే, దేవుని స్తోత్రం. ఈ దినము మన పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రతిదినము ఆయన మన పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. మన పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి ప్రతి దినము ఆయన మనకు కృపను అనుగ్రహిస్తున్నాడు. మనంతటా మనమే ఈ లోకంలో జీవించలేము. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడట. ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు? 103వ కీర్తనలో రాయబడింది, మనము మంటివారమని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వీళ్ళని నేను బంగారుతోనో వెండితోనో ఇనుముతోనో ఇత్తడితోనో తయారు చేసింది. వీళ్ళు మట్టోళ్ళు, మట్టి మనుషులు వీళ్ళు. అయ్యో పాపం అనేటువంటి సానుభూతి, గాడ్స్ సింపతి, గాడ్స్ మర్సీ, గాడ్స్ కంపాషన్. దేవుని స్తోత్రం. దేవుడు మన మీద జాలి పడుతున్నాడు. తన పిల్లల మీద తండ్రి జాలి పడినట్లుగా మన మీద జాలి పడుతున్నాడు. ఏం చేస్తాం? వాళ్ళు ఏదో చేశారులేండి, ఏదో బై మిస్టేక్ తాగారు, బై మిస్టేక్ తిన్నారు, బై మిస్టేక్ ఏదో మాట్లాడారు, బై మిస్టేక్ అని ఆయన యొక్క విశాల హృదయాన్ని బట్టి, ఆయన క్షమించేటువంటి మనసును బట్టి, ఆయన అర్థం చేసుకునేటువంటి మనసును బట్టి మనం ఎంత ఘోర పాపులమైనా కానీ, ఎంత దుర్మార్గులమైనా, ఎంత దుష్టులమైనా, నీచులమైనా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మంచోళ్ళనే ప్రేమిస్తారు సాధారణంగా లోకంలో. అటువంటిది అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. హీఈస్ లవింగ్ గాడ్, హీఈస్ నాట్ హేటింగ్ గాడ్. ద్వేషించే దేవుడు కాదు ఆయన, ప్రేమించేటువంటి దేవుడు. అటు దేవుడు మనం కలిగి ఉన్నాం. అందును బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో సుమారు 8,000 వరకు ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇందులో వేరు కార్యక్రమాలు అప్లోడ్ అవుతున్నాయి. నేను ఇచ్చేటువంటి సందేశాలన్నీ ఇందులో అప్లోడ్ అవుతున్నాయి. అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో నేను ఇచ్చినటువంటి పాత సందేశాలన్నీ, యోహాను సువార్త సందేశాలన్నీ అందుబాటులో ఉన్నాయి. అన్నీ కాదు, కొన్ని ఇంచుమించు 300 పైగా అందుబాటులో ఉన్నాయి. ఇంకా అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ప్రభు కృపను బట్టి యోహాను సువార్తలో నుంచి 1100 సందేశాలు ఇవ్వడానికి 3 సంవత్సరాలు, 2020 సంవత్సరం, 2021 సంవత్సరం, 2022 సంవత్సరం, 3 సంవత్సరాలు కంప్లీట్గా యోహాను సువార్తను గురించి మాట్లాడుకోవడానికి ప్రభు మనకు సాయం చేశాడు. దేవుని స్తోత్రం. 1100 మెసేజ్లు మనకు యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఆదివారము నేను మా స్థానిక సంఘంలో గిడియోన్ మిషన్ చర్చ్ GMC అనేటువంటి స్థానిక చర్చ్లో చిన్న మందిరంలో ఇచ్చేటువంటి ఆ టీచింగ్ లేదా ప్రీచింగ్ చేసేటువంటి ప్రసంగం లైవ్ ఇస్తున్నాను. ఆ లైవ్ ద్వారా కొంతమంది చూస్తూ ఉన్నారు. ఆ లైవ్ మీరు చూడొచ్చు. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఒక ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే ఆ ఫేస్బుక్ ఐడికి వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడు మీరు ఆ లింక్స్ పొందుకోవచ్చు. ఆదివారం సందేశాన్ని మీరు చూడొచ్చు, వినొచ్చు. మీరు విని మీ కామెంట్స్ పెట్టొచ్చు. మీ కామెంట్స్ పెట్టినప్పుడు వాటికి రిప్లైస్ కూడా నేను ఇస్తాను. సాధారణంగా పెద్ద పెద్ద దైవజనులు అనబడిన వాళ్ళ యొక్క లైవ్స్లోకి మీరు వెళ్ళి లైవ్ చాట్లోకి వెళ్ళినా కానీ ఎవరు మీకు రిప్లై ఇవ్వరు. నేను వందలాది వేలాది లైవ్ చాట్లోకి వెళ్ళిపోయి మెసేజ్లు పెట్టి అనే స్పందనే లేదు. కాబట్టి నేను మీకు స్పందించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడే కొంతమంది వ్యూవర్సే ఉన్నారు కనుక, నేను కూడా వేల మంది వ్యూవర్స్ కానీ ఉంటే నేను పర్సనల్గా అందరికీ మెసేజ్ ఇవ్వలేని పరిస్థితి ఏమో. సరే, ఏదేమైనప్పటికీ ప్రస్తుతం నేను అందుబాటులో ఉన్నాను. ఇక ముందు కూడా అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తాను. నేనేదో పాపులర్ కావాలని నేను ఎప్పుడూ కోరుకోవడం లేదు. నేను ప్రేయర్ఫుల్ కావాలని మాత్రమే కోరుకుంటున్నాను. పాపులారిటీ ఎందుకండి ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. పేరు ప్రఖ్యాతల కోసం కాదు, మనం ప్రభువు కోసం జీవించాలి. రైట్. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించినట్టు విషయాలు, మన గమ్యస్థానం ఏంటి, మన గమ్యం ఏంటి, మన డెస్టినీ ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. యేసు యొక్క గమ్యస్థానం పరలోకమని, అక్కడ కనిపించినటువంటి ఇద్దరు మనుషులు శ్వేత వస్త్రాలు ధరించినటువంటి వారు, ఆ మెసెంజర్స్, వారు పరలోకానికో లేదా వారు పంపబడిన చోటు నుంచి, లేకపోతే వారు ఎక్కడి నుంచి పంపబడ్డారో అక్కడికి తిరిగి వెళ్ళారని, మేబీ పరలోకం. యేసు పరలోకం వెళ్ళాడు, వాళ్ళిద్దరూ పరలోకం వెళ్ళారు. పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు తప్ప ఎక్కిపోయిన వాడు ఎవడు లేడని రాయబడింది కదా. మళ్ళీ ఏంటి వాళ్ళిద్దరూ పరలోకానికి వెళ్ళారు అని ఎలా చెప్తున్నారు? దేవదూతలు ఆత్మస్వరూపులు గనుక, ఆత్మజీవులు గనుక, పరలోకం నుంచి పంపబడినటువంటి మైకేల్ అనగా మికాయల్, గబ్రియల్ వీళ్ళు దిగి వచ్చారుగా. దిగి వచ్చిన వాళ్ళు ఎక్కారు కదా. వాళ్ళు ఎలా దిగారు, వాళ్ళు ఎలా ఎక్కారు? ఒక నిచ్చెన వేయబడింది, దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారు అంటే ఒక దర్శనం మనకు తెలిసిన విషయమే కదా. యేసు ప్రభు చెప్పిన విధానం అది కాదు. యేసు ప్రభు ఎక్కడ దిగడం గురించి మాట్లాడినప్పుడు నరావతారిగా మారాలని దిగి నరావతారిగా అక్కడి నుంచి దిగలేదు. ఆయన ఇక్కడికి వచ్చి ఆయన నరావతారి అయ్యాడు. నరావతారిగానే ఆయన అక్కడికి వెళ్ళలేదు. అనగా రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. రక్తమాంసములు ఈ లోకానికి సంబంధించినవే, ఈ దేశానికి సంబంధించినవే, ఈ ప్రదేశానికి సంబంధించినవే. పరలోకంలో ఈ రక్తమాంసాలకు ప్రవేశము అనుమతి లేదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మన్నైనది వెనుకటి వలె మన్ను అవుతుంది. మన్ను కావాలి. స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా మనం ఆలోచించాం, శిష్యుల యొక్క లేదా 120 మంది యొక్క, లేదు అంటే అక్కడ కూడుకున్న వారి యొక్క, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యము మరలా అనుగ్రహించదవా అని అడిగిన వారిని గురించిన మాట. వారి యొక్క గమ్యస్థానం ఏంటి? వారు తిరిగి మేడగదిలోకి వెళ్ళారు. వారు పస్కా ఆచరించినటువంటి మేడగదిలోకి వెళ్ళారు. అనగా మేడగదిలో 120 మంది పస్కా ఆచరించారా అని అడగొద్దు. శిష్యులు పస్కా ఆచరించారు. శిష్యులతో పాటు కొంతమంది కూడా పస్కా ఆచరించి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ తర్వాత కొంతమంది వీళ్ళతో యాడ్ అయ్యారు. గమనించాలి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోంచి బయటకు వచ్చేసారు. వాళ్ళతో కొంతమంది కలుసుకున్నారు. మిశ్రిత జనం కలుసుకున్నారు. హాఫ్ జూ, హాఫ్ ఈజిప్షియన్ కలుసుకున్నారు. వాళ్ళు ఎందుకు హాఫ్ అయ్యారు అని అడగద్దు. అనగా ఐగుప్తు భావజాలాన్ని వ్యతిరేకించకుండా, యూదా భావజాలాన్ని వ్యతిరేకించకుండా రెండింటిని క్లబ్ చేసినటువంటి మిక్స్డ్ గ్రూప్, ఎక్యుమెనిక్ గ్రూప్ అది. ఈ రోజులో కూడా అంతా ఒకటేనండి, అన్ని డినామినేషన్లు ఒకటే, అన్ని సంఘాలు ఒకటే అని అందరితో కలిసిపోతున్నటువంటి గుంపులు మనకు కనిపిస్తాయి.
అంతేకాకుండా అన్ని మతాలు ఒకటేనండి, అదేనా ఇదేనా దేవుడి గురించే కదంటండి. మానవుడు వ్యత్యాసాన్ని గమనించకుండా వివేచనతో వ్యత్యాసాన్ని గమనించి వేరుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకటి చెడ్డవాడని తెలిసినప్పుడు దూరంగా ఉంటాం, ఒక సిద్ధాంతం తప్పుడు సిద్ధాంతం అని తెలిసినప్పుడు దానికి దూరంగా ఉంటాం, దానికి స్వస్తి పలుకుతాం. సత్యమైన దాని వైపే మనం మళ్ళుతాం, దానికే వెళ్ళాలి. నేను సత్యంలోనూ అసత్యంలోనూ ఉంటానంటే అది కుదరదు. నేను అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటానంటే కుదరదు. నేను లోక సంబంధిగాను, నేను సంఘ సంబంధిగాను, ఆత్మ సంబంధిగాను ఉంటానంటే కుదరదు. ఉంటే ఏదో ఒకట్లా ఉంటావే కానీ న్యూట్రల్గా తటస్థమైన స్థితిలోనూ ఉండేటువంటి అవకాశం లేదు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. 4వదిగా 12 మంది శిష్యుల్లో ఒకడు, అనగా యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపినవాడు, అనగా అపోస్తులతో పాటు ఆ పరిచర్యలో పాలు పంపులు పొందినవాడు, అనగా ద్రోహం వలన రూకలు సంపాదించినవాడు, ద్రోహం వలన సంపాదించిన రూకలతో పొలమును కొన్నవాడు, అనగా అపోస్తులుడిగా ఉండి ఆత్మహత్య చేసుకున్నవాడు, అనగా అపోస్తులుడిగానే ఉంటూ తాను నివసించినటువంటి ఇల్లు పాడైపోయినటువంటి వాడు, తన ఇంట్లో వేరొకరు ఎవరూ కాపురం ఉండలేదు, ఉద్యోగాన్ని పోగొట్టుకున్నవాడు, అపోస్తలత్వపు ఉద్యోగాన్ని పోగొట్టుకున్నవాడు. ఆ యూదాను గురించి రాబడింది. యూదా యొక్క డెస్టినేషన్ ఏంటి? 25వ వచనం, తన చోటికి పోవుటకు, తనకిష్టమైన చోటికి పోవుటకు, తనకు నిర్ణయించబడిన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి తనకిష్టమైన చోటికి వెళ్ళాడు. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు, మత పెద్దల దగ్గరికి వెళ్ళాడు, తనకు డబ్బిచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, తనకిష్టమైన చోటికి వెళ్ళాడు. తనకిష్టమైన చోటికి వెళ్ళాడు కనుక తనకు నిర్ణయించబడిన చోటికి వెళ్ళాల్సి వచ్చింది. నీ ఇష్టమైన చోటికి వెళ్తున్నామో, నీకు దేవుడు నిర్ణయించినటువంటి ఒక ఉగ్రతా చోటికి, ఒక యాతనా స్థలానికి, ఒక వేదనా స్థలానికి వెళ్తామనే సంగతి మర్చిపోకు. దేవునికి ఇష్టం వచ్చిన చోటికి నువ్వు వెళ్ళినప్పుడు నీవు దేవుడు నిర్ణయించిన, దేవుడు ఆహ్వానిస్తున్న, దేవుడు ఉన్న చోటికి నువ్వు వెళ్తావు. సరే, దేవునికి స్తోత్రం. వీటి గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. స్తోత్రం. ఈ దిన ధ్యానము కొరకే మన సమయం కొద్దిగా ఉంది, ఇంకొక 13 నిమిషాలు మాత్రమే ఉంది కనుక మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దిన ధ్యానము కొరకై అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 19వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 19వ వచనం. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చిన కనుక వారి భాషలో ఆ పొలము అద్దేలను అనబడి ఉన్నది. అకెల్దమా. Everyone in Jerusalem knows what happened to him, to Judas Iscariot. That's why the field where he died is called in Aramaic Hakeldama. That is the bloody field. అనగా బ్లడ్ షెడ్ ఫీల్డ్ అనమాట అది. ఎవ్రీవన్, యెరూషలేములో ఉంటున్న వాళ్ళందరూ, యెరూషలేము పౌరులందరూ, లేదా యెరూషలేము పౌరులు కాకపోయినప్పటికీ నాన్ సిటిజన్స్ లేకపోతే ఎన్ఆర్ఐస్ టైప్లో, అనగా పౌరులు కానివారు, వాళ్ళు కూడా, వాళ్ళందరికీ తెలిసిన విషయం యూదాకేం జరిగిందో. యూదాకేం జరిగిందనేది మిస్టరీ కాదు. దట్స్ నాట్ ఏ సీక్రెట్, దట్ వాస్ రివీల్డ్, దట్స్ అ పబ్లిక్ థింగ్. దట్స్ వై ద ఫీల్డ్ వేర్ హీ డైడ్, పొలములో చనిపోయాడు. ఇంట్లో కాదు, ఆసుపత్రిలో కాదు, హాస్పిటల్లో కాదు, పొలంలో చనిపోయాడు. తాను కొన్నటువంటి పొలంలో. హీ డైడ్ ఈజ్ కాల్డ్, అరామిక్ భాషలో దాన్ని హాకెల్డామా అన్నారు. హాకెల్డామా అంటే రక్తము చిందించబడినటువంటి, రక్తము కారినటువంటి పొలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచిస్తుంది మొదటి భాగాన్ని ఆలోచిస్తున్నాం. ఈ సంగతి యెరూషలేములో కాపురన్న వారికి అందరికీ తెలియవచ్చును. ఎలా తెలిసింది? ఇంటర్నెట్ లేదుగా, ఆకాశవాణి, దూరవాణి లేదు కదా, మొబైల్స్ లేవు కదా, ఎలా తెలిసింది? ఈ న్యూస్ అంత త్వరగా ఎందుకు స్ప్రెడ్ అయిపోయింది? మన టైటిల్ తెలుసుకునేటువంటి సంగతులు, ఇశ్రాయేలీయులు తెలుసుకునేటువంటి సంగతుల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. స్తోత్రం. ఇశ్రాయేలుడికి అన్నీ తెలుసా అంటే అన్నీ తెలియదు. ఇశ్రాయేలుకి ఏమీ తెలియదు అంటే తెలియకుండా ఎందుకు ఉంటుంది? అందరికీ అన్నీ తెలియదు, అందరికీ
ఏమీ తెలియకుండా ఉండడం అంటూ ఉండదు. ఎవ్రీవన్ నోస్ లిటిల్ బిట్, ఎవ్రీవన్ నోస్ సంథింగ్, ఎవ్రీబడి మిస్సెస్ సంథింగ్. కొంతమంది తెలుసుకోలేకపోతున్నారు, కొంతమంది తెలుసుకుంటున్నారు. తెలుసుకోవాలని ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇది యెరూషలేములో వారికి తెలిసింది, అంటే యూదులకు కాదు. పండగ సమయానికి ప్రజలు వేరు వేరు దేశాల నుంచి వస్తున్నారు. ఈ యూదా మతస్థుల పండగకి వెళ్దాం, చూద్దాం, మనం వాళ్ళ మతంలో చేరిన చేరకపోయినా చూసొద్దాంలేండి, ఈ జాతరకి వెళ్ళొద్దాం, ఆ షాపింగ్ చేసి వద్దాం, లేకపోతే ఏదో అక్కడ తింటూ ఎంజాయ్ చేస్తాం, ఇంకా వేరే వేరే కార్యక్రమాలు నిమగ్నమై ఉందామనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. పండగ వాతావరణం అక్కడ పెంతెకోస్తు వాతావరణం కనిపిస్తుంది. అటువంటి సందర్భంలో జరిగింది. ఇక మేబీ 1-2 రోజుల్లోనూ 3 రోజుల్లోనూ 4 రోజులను పెంతెకోస్తు రాబోతుంది. అక్కడక్కడ పొలాల్లో ఉన్నటువంటి రైతులందరూ ధాన్యాన్ని సిద్ధపరుచుకుంటున్నారు. వెళ్ళాలి, దేవుని సన్నిధిలో కనిపించాలి, ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. అటువంటి సందర్భంలో శిష్యుల మధ్యలో, ప్రార్థించే వారి మధ్యలో 120 మందిలో జరుగుతున్నటువంటి విషయాలు ఇది అందరికీ తెలిసింది. యూదా మరణించాడు. ఎప్పుడు మరణించాడు? పెంతెకోస్తు ముందు మరణించాడని కాదు, యూదా మరణాన్ని వాళ్ళు మర్చిపోలేకున్నారు. ఎందుకు? యేసు ప్రభు యొక్క మరణము పునరుత్థానం అనేది కాస్త మరణించాడా, పునరుత్థానం చెందాడా, లేదా 2 జరిగాయా, 2 జరగలేదా, ఏంటి ఇదంతా ఒక విధమైన కన్ఫ్యూషన్లో. యూదా మరణాన్ని గురించిన న్యూస్ తెలిసింది. ఘోరంగా మరణించాడు, నడిమికి బద్దలయ్యాడు, పేగులు బయటకు వచ్చాయి. భయంకరమైన మరణం, భయంకరమైన పని చేస్తే భయంకరమైన మరణం, భగవత్కార్యం చేస్తే దైవికమైన మరణం మనకు దొరుకుతుంది. నీతిమంతుల మరణం వంటి మరణం దొరుకుతుంది. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, తెలిసిన సంగతులు. అపోస్తల కార్యములో 1వ అధ్యాయము 18వ వచనం. ఏంటి వాళ్ళకి తెలిసిన సంగతి? ఈ సంగతి. ఏ సంగతి? ఈ సంగతి అంటే ఈ యూదా ద్రోహం వల్ల సంపాదించినటువంటి రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలకిందుగా పడి, ఎక్కడో చెట్టు ఉంది, చెట్టు మించి పడి ఉండొచ్చు, లేదా బండ మీద పడి ఉండొచ్చు. హీ వాజ్ సీటెడ్ విత్ బై అ రాక్, ఆన్ ద రాక్. కాబట్టి పడ్డం తల మీదే, లేకపోతే పడ్డాడు, లేదా నడువుకు పడ్డాడు, లోపల నేను బయటకు వచ్చేసాయి. తల కిందుగా పడి నడిమికి బద్దలైనందున, నడిమి బద్దలైపోయింది, సెంటర్ బద్దలైపోయింది, అతడి పేగులన్నీ బయటకు వచ్చాయి. ఈ సంగతి, ఈ దుర్మరణం, ఇలా ఎవరికీ జరగకూడని మరణం, ఈ దేశంలో జరగకూడని మరణం, ఇటువంటి ఘోరమైన మరణం మిగతా ఎక్కడ నాకు కనిపించదు. జరిగిందో లేదో కూడా మనకు తెలియదు, కానీ రాయబడినటువంటి చరిత్ర ప్రకారం ఇంత ఘోరమైన మరణం మరొకటి లేదు. ఈ సంగతి అనగా యూదా మరణాన్ని గురించినటువంటి సంగతి. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 30వ వచనము మరియు 34వ వచనం. అతని సమాధి మన మధ్యలో ఉన్నది. మన మధ్యలో అంటే శిష్యుల మధ్యలో ఉందని కాదు అర్థం, మన దేశంలో ఉంది. అతని సమాధి అనగా ఎవరు? 29వ వచనం. మూల పురుషుడకు దావీదు యొక్క సమాధి. అతని గురించి ధారాళంగా, అతడు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 34వ వచనం. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు, దావీదు చచ్చిపోయాడు. దావీదు జీవించాడు, దావీదు చచ్చాడు, దావీదు సమాధి చేయబడ్డాడు. సమాధి అలాగే ఉంది, సమాధి తెరవబడలేదు, సమాధిగా ఉన్నటువంటి రాయి దొర్లించబడలేదు. ఇన్ని సంవత్సరాలు అయ్యేసరికి దావీదు యొక్క ఆ దేహము మట్టిలో కలిసిపోయింది, ఎముకలు కూడా మిగలలేదు, అసలు ఏం లేదు అక్కడ. ఒక గుర్తు మాత్రం, ఒక జ్ఞాపకం మాత్రం మిగిలింది, ఒక మెమరీ మాత్రం ఉంది. దావీదు యొక్క సమాధి, రాజైన దావీదు సమాధి అని మాత్రమే. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోది, ఇశ్రాయేలు ప్రజలకు తెలిసిన విషయం ఏంటి? దావీదుని గురించి తెలుసు, దావీదు యొక్క మరణం గురించి తెలుసు. యూదా మరణముల గురించి ఎరిగిన వాళ్ళు, యూదాకి సమాధి కట్టారని లేదు, యూదా సమాధి ఉందా లేదా అని కాదు. కొన్ని సంవత్సరాల క్రితం నేను మన ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ రచయిత, ఒక ప్రసిద్ధ రచయిత అయినటువంటి, సెక్యులర్ రైటర్ అయినటువంటి చలం గారు, గుడిపాటి వెంకటాచలం గారి సమాధి
ఆ ఉన్నటువంటి వేలూరు అవతలకి వెళ్ళాను నేను. వెళ్ళి ఆదరణకు నోచుకునేటువంటి ఆయన సమాధిని చూసి వచ్చాను. ఆంధ్రప్రదేశ్లో స్త్రీవాద సాహిత్యంతోనూ సంచలనం సృష్టించినటువంటి ఒక రచయిత. కానీ ఆయన సమాధి అనామకంగా అక్కడ పడింది. యూదాకు భూస్థాపన జరిగిందో లేదో మరి మనకు తెలియదు. లాజరుకు భూస్థాపన జరిగిందో లేదో మరి మనకు తెలియదు. మోషేకు భూస్థాపన జరిగిందో లేదో మరి మనకు తెలియదు. భూస్థాపన జరిగిందా, లేకపోతే ఎటువంటి ఆ ఫ్యూనరల్ మరణానంతరం ఎలా జరిగింది అనేది ప్రాముఖ్యం విషయం కాదు. ఎందుకంటే మన్న అయినది వెనకటి వల్ల మన్న అయిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. దీని గురించి ఆలోచిస్తున్న దేనికి? రెండవది దావీదు యొక్క మరణం. మూల పురుషుడకు దావీదు యొక్క మరణం వాళ్ళు ఎరిగి ఉన్నారు. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 4:16 ఆ ఆలోచన చేసి ఈ మనుషులను మనం ఏమి చేయుదము, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడినదని యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. చాలండి. వాట్ షుడ్ వి డూ విత్ దిస్ మెన్? Everyone in Jerusalem can clearly see that they have performed a notable sign and wonder. We can't deny that. Everyone in Jerusalem, స్తోత్రం, can clearly see. స్పష్టంగా చూశారు యెరూషలేములో వాళ్ళందరూ. ఏం చూశారు? ఈ మనుషులను మనం ఏం చేయదము, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ అంటే అనగా ఏంటిది? ఏం సూచక్రియ? 3వ అధ్యాయము 8వ వచనములో ఉన్నటువంటి సూచక్రియ. వాడు ఎస్, ఈ అద్భుతం అనగా ఒక సూచక్రియ జరగలేదు. అబ్బే అది ఒట్టి కదండి, పెట్ట కదండి, కల్పించిందండి, ఊహాగానం అండి అనేటువంటి అవకాశం లేదు. అది జరగలేదని చెప్పచాలము. యెరూషలేములో వాళ్ళు తెలుసుకున్నారు. యెరూషలేములో వాళ్ళు అపోస్తలుల యొక్క మరణం గురించి, యెరూషలేములో వాళ్ళు దావీదు యొక్క మరణం గురించి, దావీదు యొక్క సమాధిని గురించిన సమాచారం, సూచక్రియను గురించినటువంటి విషయము, యేసు చేసిన అంటే అపోస్తలుల ద్వారా యేసు చేసినటువంటి, యేసు నామములో జరిగినటువంటి సూచక్రియ. 4వదిగా మనం గమనిస్తే అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 26వ వచనం. స్తోత్రం. ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. వాటిలో ఒకటి అతనికి మరుగేడలేదని రూఢిగా నమ్ముతున్నాను. ఇది ఒక మూలన జరిగిన కార్యం కాదు. ఇది ఒక మూలన జరిగిన కార్యం కాదు. ఎక్కడో మూలన జరిగిన విషయం, మూలన జరిగి పాకకుండా ఉన్న విషయం కాదు. మధ్యలో జరిగినట్టు విషయం, అంతా స్ప్రెడ్ అయిన విషయం, అందరికీ తెలిసిన విషయమే, గబ్బు అయిన విషయమే, పాపులర్ అయిన విషయమే అన్నట్టుగా చెప్పడం అనమాట. సరే, ఇక్కడ చూద్దాం. నేను చదువుతున్నాను. కింగ్ అగ్రిప్పా, ఐ నో ఐ కెన్ స్పీక్ ఫ్రాంక్లీ అండ్ ఫ్రీలీ విత్ యూ, ఫర్ యూ అండర్స్టాండ్ దిస్ మ్యాటర్స్ వెల్, అండ్ నన్ ఆఫ్ దీస్ థింగ్స్ హ్యావ్ ఎస్కేప్డ్ యువర్ నోటీస్. ఆఫ్టర్ ఆల్ ఇట్స్ నాట్ లైక్ ఇట్ వాజ్ ఎ సీక్రెట్. ఇది రహస్యంగా జరిగింది కాదండి. యేసు ప్రభువు రహస్యంగా సిలువ వేయలేదు. రహస్య శిష్యులైన వాళ్ళు వచ్చారు, కానీ అది రహస్యంగా జరిగింది కాదు. అనేక మంది దారిన పోతున్న వాళ్ళు చూస్తున్నారు. 2 దొంగలు అటు ఇటు వేలాడిన దొంగలు తెలుసు, రోమా సైనికులకు తెలుసు. 600 మంది రోమా సైనికులు అని ఒక చరిత్రకారుడు చెప్పాడు. 600 మంది రోమా సైనికులు, కొంతమంది అభిమానులు, కొంతమంది స్త్రీలు, ఆ పక్కన ఉన్నటువంటి దొంగలు. కాబట్టి ఇది సీక్రెట్గా జరిగిందేం కాదు. యేసు మరణం సీక్రెట్గా జరిగింది కాదు. సీక్రెట్గా జరిగిన విషయాలకి మనం పబ్లిక్గా ఇవ్వలేము. ఇట్ వాస్ నాట్ ఒక మూలన జరిగింది కాదు. అనగా యేసు యొక్క సిలువ, యేసు చనిపోలేదని కొంతమంది మహమ్మదీయ సోదరులు అన్నోళ్ళు అర్థం లేదు. ఇది ఒక మూలన జరిగింది కాదు. స్తోత్రం. బహుశా ఆ స్పాట్కి పాల్ గారు వెళ్ళిండొచ్చు. యేసుప్రభుని ఇక్కడే సిలువ వేశారట. ఓహో, ఖచ్చితంగా దాన్ని బట్టి అలా చెప్తున్నాడని కదా అని అర్థం. తెలిసిన సంగతులు అనగా యూదులకు సమాచారం తెలుసు, కానీ సత్యం తెలియకపోవడం విచారకరం. ఒకటి, యూదా మరణం గురించి వాళ్ళు తెలుసుకొని ఉన్నారు.
రెండోది దావీదు యొక్క సమాధి గురించి తెలుసుకున్నారు. మూడోది అపోస్తులు చేసినట్టు సూచక్రియల గురించి తెలుసుకున్నారు. నాలుగోది యేసు యొక్క కార్యం, యేసు యొక్క సిలువ, యేసు శిక్షను అనుభవించడం. ఇవన్నీ రహస్యంగా జరిగినాయి కాదు. దేవుని స్తోత్రం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం. దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునవలనని. మీరు ఎన్నెన్నో తెలుసుకున్నారు, కానీ తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఎన్నెన్నో విషయాలు మనం తెలుసుకున్నాం, కానీ తెలుసుకోవాల్సిన విషయాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆత్మీయ విషయాలు తెలుసుకోలేకపోతున్నాం. ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోలేకపోతున్నాం. 2వ అధ్యాయం 36వ వచనం నేను చదువుతున్నాను. Consequently, let all the house of Israel know with certainty that God has made this Jesus, whom you crucified, both the Lord and the Anointed One. మీరందరూ తెలుసుకోవాలండి. ఏ విషయాన్ని తెలుసుకుంటున్నారు మీరు? తెలుసుకోవాల్సిన వాటిని తెలుసుకుంటున్నారా లేదా అని పరిశీలించుకోవాల్సిన అవకాశం. అనవసరమైన వాటిని తెలుసుకుంటున్నాం కాదా? కయ్యూనికి ఎంతమంది భార్యలు, లేకపోతే కయ్యూని భార్య ఎవరు? అనవసరమైన సమాచారం. క్రీస్తుకు నేను భార్యగా ఉండగలుగుతానా లేదా అనే దాని గురించి ఎవరు ఆలోచించడం లేదు. కయ్యూని భార్య ఎవరు? కయ్యూని భార్య ఎవరైతే మనకేంటి? సమాచారం మంచిదే, సమాచారం మనల్ని గర్వించేటట్టు చేస్తుంది, కానీ సత్యము మనల్ని ప్రభు బాటలో నడిపిస్తుంది. కాబట్టి అట్టి తెలుసుకోవాల్సిన వాటిని తెలుసుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.